హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం ఈరోజు క్లాస్లో ఇంగ్లీష్ సంబంధించి ఫేమస్ డ్రామటిస్టులు అండ్ దేర్ వర్క్స్ అనేటువంటి అంశాన్ని మనం అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంశాల్లో ఈ డ్రామటిస్ట్కి సంబంధించి 10 మెంబర్స్ అయితే ఉన్నారు. మరి 10 మెంబర్స్ రాసినటువంటి డ్రామాస్ ఏవేవి ఉన్నాయి అనేది విత్ కోడ్స్ ద్వారా మనం నేర్చుకుందాం. కోడ్స్ అనేవి మనకి ఒక్కసారి చదివినంత మాత్రాన గుర్తుండాలనేటువంటి అవకాశం అయితే ఉండదు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కోడ్ని మనం రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అంశాలు అనేవి ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, మరి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకు విలియం షేక్స్పియర్. ఎవరు? విలియం షేక్స్పియర్. మరి విలియం షేక్స్పియర్ గారు రాసినటువంటి డ్రామాస్కి మనం కోడ్ అయితే ఏం పెట్టుకున్నామంటే మామ్. మామ్ ఏం చేస్తుందంట, మ్యాట్ పైన కూర్చొని, మ్యాట్ టీకి స్క్వేర్ అనమాట, మ్యాట్ పైన కూర్చొని ఏం నేర్పిస్తుందంటే LSRW నేర్పిస్తుంది. మనకు LSRW కదా, మనకు లాంగ్వేజెస్లో నేర్చుకుంటాం ఎలా నేర్పించాలి, లాంగ్వేజ్ని ఎలా నేర్పించాలంటే మనం LSRW రూపంలో నేర్పిస్తాం. అయితే ఇక్కడ షేక్స్పియర్ వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ నేర్పిస్తుంది కానీ స్పీకింగ్ నేర్పించలే. ఓకేనా? కాబట్టి మామ్ మ్యాట్ పైన కూర్చొని ఏం నేర్పిస్తుందంట, LRW మాత్రమే, ఎస్ లేదు, స్పీకింగ్ నేర్పిస్తలేదు. అప్పుడు ఫస్ట్ ఎం అంటే ఏంది అంటే మ్యాక్బెత్, ఓ అంటే ఒథెల్లో, మళ్ళీ ఎం అంటే మర్చెంట్ ఆఫ్ వెనిస్, తర్వాత మళ్ళీ ఎం వచ్చేసి మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, తర్వాత ఏ వచ్చేసి మనకు యాజ్ యూ లైక్ ఇట్, టీ వచ్చేసి మనకు 2 ఉన్నాయి, ఏంటంటే టెంపెస్ట్, అదేవిధంగా 12th నైట్. ఓకే, తర్వాత ఎల్ అంటే ఏంటి అంటే లవ్స్ లేబర్స్ లస్ట్, తర్వాత ఆర్ వచ్చేసి మనకు రోమియో అండ్ జూలియట్, తర్వాత డబ్ల్యూ అంటే మనకు వింటర్స్ టేల్. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకు డ్రామాస్ కిందికి వస్తాయి. ఇంకా ఆయన 154 సానెట్స్ని, అదేవిధంగా 2 లాంగ్ నరేటివ్ పోయమ్స్ని కూడా ఆయన రాయడం జరిగింది. బట్ మనకు డ్రామాస్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ అంశాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎవరంటే మనకు క్రిస్టఫర్ మార్లో. ఎవరు? క్రిస్టఫర్ మార్లో. ఓకేనా? మరి క్రిస్టఫర్ మార్లో రాసినటువంటి ప్లేస్ని, డ్రామాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్రిస్టఫర్ మార్లోకి డాక్టర్ ఎవరంటే ఆ డాక్టర్ ఎడ్వర్డ్. డాక్టర్ ఎడ్వర్డ్ ఏం చెప్తున్నాడంటే మనం జనరల్గా డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాము, ఏదైనా ఒక సమస్య ఉంటే మనం డాక్టర్ దగ్గర పోతాం, లేదంటే మనం ఏం పోం. కాబట్టి ఇక్కడ డాక్టర్ ఎడ్వర్డ్ ఏం చెప్తున్నాడంటే క్రిస్టఫర్కి, తంబి అంటే తమ్ముడు అంటాం కదా, తంబి నీకు ఇప్పుడు క్వీన్ వచ్చి మసాజ్ చేస్తుంది అని చెప్తాడు. ఏమని చెప్తాడు? క్వీన్ వచ్చి మసాజ్ చేస్తుంది నీకు అని చెప్తాడు. అనేలో కూడా మన క్రిస్టఫర్ మార్లోకి ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా ఏకంగా క్వీనే వచ్చి మసాజ్ చేస్తుందంటే ఇంకా ఎట్లుంటుంది హ్యాపీనెస్. కాబట్టి క్రిస్టఫర్ మార్లో అన్నప్పుడు కోడ్ ఏంది అంటే డాక్టర్ ఎడ్వర్డ్, తంబి క్వీన్ వచ్చి నీకు మసాజ్ చేస్తుంది అని చెప్తాడు. సో డాక్టర్ అంటే డాక్టర్ ఫాస్టస్, ఎడ్వర్డ్ 2, తంబి అంటే తంబర్లైన్, తర్వాత క్వీన్ అంటే డిడో క్వీన్ ఆఫ్ కార్తేజ్, తర్వాత మసాజ్ అంటే మసాక్రే అట్ పార్. ఓకేనా? ఇవి మనకు క్రిస్టఫర్ మార్లో గారి యొక్క డ్రామాస్ అన్నమాట. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు బెన్ జాన్సన్. ఎవరు? బెన్ జాన్సన్. మరి బెన్ జాన్సన్కి కోడ్ ఏంటంటే బెట్వై.
బెన్ జాన్సన్, బెట్వే. ఓకేనా. బెన్ జాన్సన్కి ఏంటంటే బెట్టింగ్ అంటే బాగా ఇష్టం అనమాట, కాబట్టి బెట్వే అంటున్నాడు. కానీ ప్రజెంట్ మన ఏపీ రెండు ఏమంటారు, తెలంగాణ ఏపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ గురించి భయంకరంగా మరి ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ బెన్ జాన్సన్ వచ్చేసి ఏమంటున్నాడు, బెట్వే అంటున్నాడు. బెట్వే అంటే ఏంటి అంటే, బి అంటే బర్తలోమై ఫేర్, ఈ అంటే ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ హ్యూమర్, టీ అంటే ద అక్లెమిస్ట్, వెయ్ అంటే వాల్పోన్. ఓకేనా. కాబట్టి బెన్ జాన్సన్, బెట్వే. విలియం షేక్స్పియర్ ఏం చెప్పినాము, మాము మ్యాట్ మీద కూర్చొని LRW నేర్పిస్తుంది. క్రిస్టఫర్ మార్లోకి ఏం చెప్పినాం, డాక్టర్ ఎడ్వర్డ్ వచ్చేసి ఏమని చెప్తాడు, తంబి క్వీన్ వచ్చి మసాజ్ చేస్తుంది నీకు ఇప్పుడు అని. ఇప్పుడు బెన్ జాన్సన్ వచ్చేసి బెట్వే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, థామస్ కిడ్. నెక్స్ట్ ఎవరంటే థామస్ కిడ్. మరి థామస్ కిడ్కి ఒక అంశం ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ థామస్కి ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఏముంటుంది, ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ వచ్చిన రోజే ఏమవుతుందంటే ఫుల్ వర్షం పడుతుంటుంది. ఒక పక్క ఫుల్ ఫీవర్ ఉంది ఆయనకి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా ఫుల్ వర్షం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అతనికి ఒక కొత్త రోగం వస్తుంది. ఆ కొత్త రోగం పేరు ఏం పేరు అంటే ఫీవర్షం. ఏమొస్తుంది, ఫీవర్షం అనేటువంటి ఒక కొత్త రోగం వస్తుంది. ఆ కొత్త రోగం ఫీవర్షం అనేటువంటి ఆ కొత్త రోగం కనుక్కోలేకపోయినారు కాబట్టి అదొక పెద్ద ట్రాజడీ లాగా మారిపోయింది అనమాట. ఏమైపోయింది, పెద్ద ట్రాజడీ. కాబట్టి ఫీవర్షం, ట్రాజడీ ఈ రెండు కూడా మనకి థామస్ కిడ్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. ఫీవర్షం అంటే ఏంటంటే కొర్నేలియా అండ్ ఆర్డెన్ ఆఫ్ ఫీవర్షం. నెక్స్ట్ ద స్పానిష్ ట్రాజడీ. ఓకేనా. కొర్నేలియా అండ్ ఆర్డెన్ ఆఫ్ ఫీవర్షం అండ్ ద స్పానిష్ ట్రాజడీ అనేటువంటి డ్రామాస్ ఎవరివి అంటే మనకు థామస్ కిడ్కి సంబంధించినటువంటి డ్రామాస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, హెన్రిక్ ఐస్బెన్. నెక్స్ట్ ఎవరు, హెన్రిక్ ఐస్బెన్. మరి హెన్రిక్ ఐస్బెన్కి కోడ్ ఏంటంటే ఇక్కడ మనకి హెన్. ఓకేనా. హెన్ అనేది ఎక్కడ ఉంటుందంటే హౌస్లో ఉంటుంది. ఓకేనా. మరి హెన్ యొక్క హెడ్ అనేది ఎలా ఉందంట, దేన్ని పోలి ఉందంటే ఒక బ్రాండెడ్ డక్కును పోలి ఉంది. ఒక బ్రాండెడ్ డక్కును పోలి ఉందంట హెన్రిక్ ఐస్బెన్. మరి హెన్రిక్ ఐస్బెన్ దగ్గర ఒక హెన్ ఉంది. ఎక్కడుందంట, హెన్రిక్ ఐస్బెన్ వాళ్ళ యొక్క హౌస్లో ఉంది. అయితే ఈ హెన్ యొక్క ఈ కోడి యొక్క హెడ్ ఎట్లుందంట, ఒక బ్రాండెడ్ డక్కు యొక్క హెడ్ తలకాయ ఎట్లుంటుందో అట్లుందంట. కాబట్టి ఇక్కడ హౌస్ అంటే ఏ డాల్స్ హౌస్, హెడ్ అంటే హెడ్డా గ్యాబ్లర్, బ్రాండ్ అంటే బ్రాండే మనకు, డక్ వచ్చేసి ద వైల్డ్ డక్. ఓకేనా. హెన్రిక్ హెన్ వచ్చిందంటే అలా డక్ కూడా ఉంటుంది. రెండు పక్షి జాతికి సంబంధించినవి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెయిట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే మనకు జీబీ షా. నెక్స్ట్ ఎవరు, జీబీ షా వచ్చేసి మనకు ఇక్కడ బాగా కొంచెం స్టోరీ పెద్దగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి
జీబీ షాకు ఒక డాక్టర్ పరిచయం అవుతుంది అనమాట. ఆ డాక్టర్ పేరేం పేరంటే క్లియోపాత్ర. ఏం పేరు? క్లియోపాత్ర. అయితే ఈ డాక్టర్ క్లియోపాత్రతో బాగా పరిచయం ఏర్పడుతుంది. బాగా ఏమంటారు, ఇష్టపడతారు అనమాట, ఒకరికొకరు ఇష్టపడతారు. అయితే జీబీ షాక్ తెలియని విషయం ఏంటంటే క్లియోపాత్ర ఒక సూపర్ మ్యాన్ అని తెలీదు. ఓకేనా? సూపర్ మ్యాన్ అని అంటే ఇక్కడ ఏమైంది, అమ్మాయి నుంచి అబ్బాయికి కన్వర్ట్ అయింది కదా. అంటే అక్కడ ఏం జరిగింది, కన్వర్షన్. డాక్టర్ క్లియోపాత్ర బాగా జీబీ షా ఇష్టపడి ఉంటాడు అనమాట. ఆ డాక్టరు ప్లస్ క్లియోపాత్ర చాలా అందగత్త అయింటది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఏంది, సీన్ కట్ చేస్తే ఎవరడా సూపర్ మ్యాన్ అంటే ఒక భయంకరమైనటువంటి కన్వర్షన్ జరిగింది అక్కడ. సూపర్ మ్యానే కాదంట, ఇంకా ఏందంట, ఆమె ఒరిజినాలిటీ ఇంకా బాగా దగ్గర నుంచి చూసినాడు. డెవిల్. సూపర్ మ్యానే కాదు, డెవిలే కాదు, ఇంకా ఏంది, పిగ్గు కూడా అంట. డెవిలే కాదు, పిగ్గు కూడా. దీంతో ఏమవుతుందంటే ఆయనకి జీబీ షాకి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఏమవుతుంది, హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. అప్పుడు హార్ట్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, నాకు ఇవి ప్రేమలు గేమలు ఏమొద్దు, నేను ఒక సెయింట్ లాగా మారిపోతా, ఒక ఋషిలాగా మారిపోతా, ఒక సెయింట్ లాగా మారిపోతాను అని చెప్పేసి అని చెప్తాడనమాట. ఇంకా ఋషిలాగా మారిపోయి ఏం చెప్తాడంటే, నేను ఋషిలాగా మారిపోతున్నటువంటి విషయము ఎవరికి చెప్పొద్దండి, నెవర్ క్యాన్ టెల్, ఎవరికి చెప్పొద్దండి, నెవర్ క్యాన్ టెల్ చెప్పొద్దండి, ఎవరికి చెప్పకండి అని జీబీ షా మరి ప్రామిస్ తీసుకుంటాడు అనమాట. కాబట్టి మళ్ళీ ఒకసారి కోడ్ చెప్తా చూడండి. జీబీ షా వచ్చేసి మరి డాక్టర్ క్లియోపాత్ర అనేటువంటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది, అది ప్రేమగా మారుతుంది అనమాట. అయితే సీన్ కట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ అమ్మాయి కాదు అబ్బాయి సూపర్ మ్యాన్ అని తెలుస్తుంది. సూపర్ మ్యాన్ అనేటువంటి ఒక కన్వర్షన్ అనేది ఆయనకి తెలుస్తుంది అనమాట. మరి సూపర్ మ్యానే కాదు, ఆయన ఏమన్నారు, డెవిల్, మళ్ళీ పిగ్గు, ఇవన్నిటిగా మారుతుంటుంది అనమాట. భయంకరమైనటువంటి కన్వర్షన్ చూపిస్తుంటుంది. సో దాన్ని అంతా చూసినటువంటి జీబీ షాకి ఏమవుతుంది, ఫైనల్గా హార్ట్ బ్రేక్ అయ్యి సెయింట్ లాగా మారిపోతాడు. నెవర్ క్యాన్ టెల్, ఎవరికి చెప్పకండి, నేను సెయింట్ లాగా మారిపోయినానని ఎవరికి చెప్పకండి అంటాడు. సో ఇక్కడ డాక్టర్ అంటే ఏంది అంటే డాక్టర్స్ డైలెమ్మా. నెక్స్ట్ క్లియోపాత్ర అంటే సీజర్ అండ్ క్లియోపాత్ర. నెక్స్ట్ సూపర్ మ్యాన్ అంటే మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్. నెక్స్ట్ కన్వర్షన్, కెప్టెన్ బ్రాస్ బౌన్స్ కన్వర్షన్. నెక్స్ట్ ద డెవిల్ డిసిప్లై. నెక్స్ట్ పిగ్ అన్నాం కదా, పిగ్మేలియన్. నెక్స్ట్ హార్ట్ బ్రేక్ అయిందన్నాం, హార్ట్ బ్రేక్ హౌస్. తర్వాత సెయింట్ జాన్. ఆ తర్వాత యూ నెవర్ క్యాన్ టెల్. ఓకేనా? కాబట్టి జీబీ షా యొక్క డ్రామాస్ ఏవి అంటే మనం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి శామ్యుయల్ బకెట్. ఓకేనా? శామ్యుయల్ బకెట్ స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి, అంతే ఈజీగా గుర్తుంటాయి. ఇలా మనము బకెట్ అంటున్నాం. అయితే బకెట్లో ఏముంటుందంటే ఒక క్రాబ్ ఉంటుందంట. ఏముంటుంది, క్రాబ్ అంటే ఏంది, ఎండ్రకాయ కదా. ఈ క్రాబ్ ఏం చేస్తుంటుందంటే వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఎవరి కోసం వెయిట్ చేస్తుంటుందంటే క్యాట్ కోసం వెయిట్ చేస్తుంటుంది. క్రాబ్ బకెట్లో క్రాబ్ ఉంటుంది, క్రాబ్ వెయిట్ చేస్తూ ఉంది. ఎవరి కోసం వెయిట్ చేస్తుందంట, క్యాట్ కోసం ఎదురు చేస్తుంది.
మరి క్యాట్ దగ్గరకు వచ్చంగానే ఏమని చెప్తుందంట, మనము క్వాడ్ అనేటువంటి ఒక బ్రీత్ గేమ్ ఆడదామా, బ్రీత్ గేమ్, క్వాడ్ అనేటువంటి ఒక బ్రీత్ గేమ్ ఆడదామా, గెలిచిన వాళ్ళు ఏమవుతారు, ఏడుస్తారా నవ్వుతారా, ఫీల్ హ్యాపీ కదా. శామ్యుయల్ బకెట్లో ఏముంటుంది, క్రాబ్ ఉంటుంది. క్రాబ్ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, క్యాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మరి క్యాట్ రాగానే ఏం చెప్తుందంట, క్వాడ్ అనేటువంటి బ్రెత్ గేమ్ ఆడదామా, గెలిచిన వాళ్ళు హ్యాపీ. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, క్రాబ్ అంటే మనకు ఇక్కడ క్రాబ్స్ లాస్ట్ టేప్. తర్వాత వెయిట్ అంటే వెయిటింగ్ ఫర్ గోడాట్. తర్వాత క్యాట్ అంటే కెటాస్ట్రోఫ్. నెక్స్ట్ క్వాడ్ అంటే క్వాడే, బ్రీత్. ఓకేనా. నెక్స్ట్ ఎండ్ గేమ్, తర్వాత హ్యాపీ డేస్. ఇవన్నీ ఎవరివి అంటే మనకు శామ్యుయల్ బకెట్ గారి యొక్క డ్రామాస్ అన్నమాట. నెక్స్ట్ ఎవరంటే యూజిన్ ఓనీల్. ఏం పేరు, యూజిన్ ఓనీల్. ప్రశాంత్ నీల్ కాదు, యూజిన్ ఓనీల్. ఓకేనా. మరి యూజిన్ ఓనీల్ ఈయన మంచి ఏమంటారు రొమాంటిక్ ఫెలో అనమాట. ఏం చేస్తున్నాడంటే యూజిన్ ఓనీల్ ఊహించుకుంటున్నాడు అనమాట. ఏమని, తను నైట్ జర్నీ చేస్తున్నాడు, జర్నీ ఇంటూ నైట్. ఏం చేస్తున్నాడు, నైట్ జర్నీ చేస్తున్నాడు. నైట్ జర్నీ చేసేటప్పుడు మనకి జనరల్గా ఏం కనిపిస్తాయి ఆకాశంలో, స్టార్స్, చందమామ కనిపిస్తుంది కదా. కాబట్టి నైట్ జర్నీ చేస్తున్నాడు, మూన్ కనిపిస్తూ ఉంది యూజిన్ ఓనీల్కి. లక్కీ ఛాన్స్ ఏంటంటే ట్రైన్లో నైట్ జర్నీ చేసేటప్పుడు మూన్ని చూసుకుంటూ మరి హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి యూజిన్ ఓనీల్కి ఎదురునే ఒక అమ్మాయి కూర్చుందంట. ఆమె ఏం చేస్తుందంటే తన కురులను, హెయిర్ని ఇట్లా చెవు వెనకలకి ఇట్లా అనుకుంటారు కదా అమ్మాయిలు, పెద్ద పెద్ద జడలు ఉన్న వాళ్ళందరూ. అట్లా ఆమె కూడా ఆమె జుట్టు ఇరబోసుకుని ఉంటుందంట. ఆ హెయిర్ అంతా ఇట్లా వెనక్కి అనుకుంటుంటుందంట. ఆ హెయిర్ అంతా ఇట్లా వెనక్కి అనుకొని ఏం చేస్తుంటుందంటే ఐస్ క్రీమ్ తింటూ ఉంటుందంట. ఏం చేస్తుంటుంది, హెయిర్ వెనక్కి అనుకుంటూ ఐస్ క్రీమ్ తింటుంటుంది. ఇంత క్రియేటివిటీ ఎవరికి ఉంటుంది, డైరెక్టర్లకే ఉంటుంది కదా. ప్రశాంత్ నీల్ మన కేజీఎఫ్ డైరెక్టర్. అట్లనే యూజిన్ ఓనీల్కి కూడా మంచి క్రియేటివిటీ ఉంటుంది అనమాట. కాబట్టి నైట్ జర్నీ చేస్తున్నాడు. నైట్ జర్నీ చేసేటప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, మూన్ అనేది కనిపిస్తుంది. దీంతో పాటు ఏంది, ఎదురుగా ఒక అమ్మాయి తన హెయిర్ని సర్దుకుంటూ ఐస్ క్రీమ్ తినుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్, తర్వాత ఏ మూన్ ఫర్ ద మిస్బిగోటెన్, తర్వాత ద హెయిరీ ఏప్, తర్వాత ద ఐస్ మ్యాన్ కామెత్. ఓకేనా. లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్, ఏ మూన్ ఫర్ ద మిస్బిగోటెన్, తర్వాత ద హెయిరీ ఏప్, ద ఐస్ మ్యాన్ కామెత్. ఓకేనా. ఇది యూజిన్ ఓనీల్కి సంబంధించినటువంటి డ్రామాస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ వైల్డ్. ఆస్కార్ వైల్డ్ ఇప్పుడు మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. మరి ఆస్కార్ అనేది జనరల్గా ఎవరికి ఇస్తారు, బెస్ట్ టీచర్కి ఇస్తారా, చెప్పండి. ఏం ఉన్నది లేదా జనాలు అందరూ ఎవరికి ఇస్తారు, ఆస్కార్ సినీ రంగంలో కదా. ఓకే. అంటే
ఒక సినీ పరిశ్రమలో మంచి పర్ఫార్మర్స్కి మరి హైయెస్ట్ అవార్డు ఏదన్నా ఉందంటే మనకు ఆస్కార్ అవార్డు అనేది ఉంది కదా. కాబట్టి ఇక్కడ మరి ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక పర్సన్కి. ఆ పర్సన్ ఎవరంటే సలోమి. ఓకేనా, ఆ పర్సన్ ఎవరు, ఆ హీరోయిన్ పేరు ఏం పేరు అంటే సలోమి. సలోమి అంటే మ్యానా ఉమెనా కదా, ఉమెన్. మరి సలోమి మ్యాన్, సారీ ఉమెన్. మరి అమ్మాయి అన్నాక ఇంకా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిందంటే ఆమెకి ఎట్లుంటారు ఫ్యాన్స్, దండిగా ఫ్యాన్స్ ఉంటారు ఆమెకి కదా. ఇంకా సలోమికి అంతమంది ఫ్యాన్స్ వచ్చే లోపల సలోమికి ఇంకా పండగ. ఒక పక్క ఫ్యాన్స్ ప్లస్ ఒక పక్క మళ్ళా ఏమంటారు ఆస్కార్ అవార్డు. కాబట్టి ఇంకా పండగ వాతావరణమే కదా సలోమికి. కాబట్టి పండగ ప్లస్ ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి బాగా అవార్డు మళ్ళీ డబ్బులు ఎర్నెస్ట్ అంటే డబ్బులు కూడా సంపాదించింది. కాబట్టి ఆస్కార్ వైల్డ్ అనేటువంటి రచయిత యొక్క రచనలు ఏవి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఏంటంటే సలోమి అనే ఆమె ఉమెన్, ఒక ఉమెన్. మరి మంచి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి దండిగా ఫ్యాన్స్ వచ్చినారు. కూడా పండగ చేసుకుంటుంది, దాంతోపాటు పండగ చేసుకుంటుంది, దాంతోపాటు డబ్బులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సలోమి ఏ ఉమెన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, తర్వాత లేడీ విండర్మియర్స్ ఫ్యాన్, ద టచెస్ ఆఫ్ పాండా, తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. ఇవి మనకు ఆస్కార్ వైల్డ్ గారి యొక్క రచనలు అనమాట, సారీ డ్రామాస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైనల్గా ఒక డ్రామాటిస్ట్ ఉన్నారు. ఎవరంటే ఈయన ఆర్థర్ మిల్లర్. ఓకే, మరి ఆర్థర్ మిల్లర్ అంటున్నాం. మనకి సర్ ఆర్థర్ కాటన్ ఉన్నాడు. సర్ ఆర్థర్ కాటన్ మరి ఏం చేసినాడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి సర్ ఆర్థర్ కాటన్తో ఏమైనా సంబంధం ఉందా? ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ చదివితే చెప్తారు సర్ ఆర్థర్ కాటన్ ఎవరు అని, లేదంటే బన్నీ సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు తెలుదా? ఓకే ఓకే, మరి సర్ ఆర్థర్ కాటన్ ఎవరు అంటే మనకు ధవళేశ్వరం ఆనకట్ట కట్టినాడు కదా, గోదావరి నది పైన మనకు మరి ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సర్ ఆర్థర్ కాటన్. కాబట్టి ఆర్థర్ వచ్చినాడు కాబట్టి ఏం నిర్మించినాడంట, బ్రిడ్జ్ నిర్మించినాడు. ఎందుకోసం నిర్మించినాడు? తన కోసం నిర్మించినాడు ఏమన్నా? రాబోయే తరాల కోసం కదా, అంటే తర్వాత తరాల కోసం, తర్వాత తన కొడుకులకి దాని తర్వాత నెక్స్ట్ తరాల కోసము మరి ఆ బ్రిడ్జ్ కట్టినాడు. కొడుకులు అంటే మళ్ళీ మీరు సొంత కొడుకులు అట్లా అనుకోవద్దండి, మన ఇండియన్స్ కోసం. ఓకేనా, అంటే ఇక్కడ ఏమంటాం, ఆల్ మై సన్స్ అట్లా ఫీల్ అయినాడు అనమాట సర్ ఆర్థర్ కాటన్. ఆల్ మై సన్స్ వాళ్ళ కోసము బ్రిడ్జ్ అనేది కట్టినాడు. పొరపాటున బ్రిడ్జ్ కట్టకపోతే సన్స్ అందరు ఏమవుతారు, సస్తారు, అంటే డెత్. ఈ డెత్ అనేది ఎలా ఉంటది, స్విమ్మింగ్ పూల్లో ఏమన్నా ఈదినట్టు ఉంటుందా? చాలా క్రూషిబుల్గా ఉంటుంది. ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళ మరణాలు అనేవి ఎలా ఉంటాయంటే చాలా క్రూషిబుల్, చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఆర్థర్ మిల్లర్ అన్నప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోడ్ ఏంది అంటే బ్రిడ్జ్, ఆల్ మై సన్స్, డెత్, క్రూషిబుల్. మరి బ్రిడ్జ్ అన్నప్పుడు ఏ వ్యూ ఫ్రమ్ ద బ్రిడ్జ్, తర్వాత ఆల్ మై సన్స్, తర్వాత డెత్ ఆఫ్ సేల్స్మెన్, ద క్రూషిబుల్. ఇవి మనకు డ్రామాటిస్టులు వాళ్ళ యొక్క డ్రామాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మళ్ళీ నేను రేపటి వీడియోలో పోయెట్స్ అండ్ దేర్ వర్క్స్ అనేటువంటి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.